న్యాయం చేయాలంటూ అత్త ఇంటి ముందు ధర్నా చేపట్టింది. విశాఖ జిల్లా దువ్వాడ స్టేషన్ పరిధి అగనంపూడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2021లో చట్టి వెంకట అప్పారావుతో రమ్యకు వివాహం జరిగింది. వివాహం జరిగిన కొన్ని నెలల నుంచి కట్నం కోసం అత్త, మామ, ఆడపడుచులు భర్త వేధించడం మొదలుపెట్టారు. రమ్యకు 2022లో కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ చేశారు. దీంతో ఆమె వేధింపులు మరింత పెరిగాయి. ఇటీవల రమ్యకు భర్త విడాకులు కావాలంటూ నోటీసులు పంపాడు. దీంతో రమ్య అత్త ఇంటి ముందు నిరసన చేపట్టడంతో దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. నా పేరు చట్టి రమ్య. నాకు వివాహం అక్టోబర్ 30, 2021 అనేది పెద్ద నిర్ణయించిన వివాహం అనేది జరిగింది. సో నాకు ఈ ప్రాబ్లం, నాకు కిడ్నీ పోయిందనేది నాకు చెప్తున్నారు. పెళ్ళికి ముందు ఈ ప్రాబ్లం ఉందని. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది జనవరి 12, 2023లో అనేది ఈ ప్రాబ్లం వచ్చింది. సో నాకు ఈ ప్రాబ్లం కారణం మెయిన్ మా అత్తయ్య, మా ఆడబొట్లు ఇద్దరు, మా ఆయన, మా మామయ్య ఈ కారణం రావడానికి నన్ను చాలా వేధింపులు చేశారు. వరకట్నం కోసం మెయిన్ అందరూ 10 లక్షలు 11 లక్షలు తెచ్చితే నువ్వేం తెచ్చావు అనేసి నన్ను చాలా హెరాస్మెంట్ చేశారు మెయిన్. సో దానివల్ల నేను చెప్పుకోలేని, నేను మా అమ్మ నాన్నకి కూడా చెప్పలేక పరిస్థితులు ఉండేది. ఏమనంటే ఇదేనేంటి చెప్పారు మీ పెద్దలు అనేసి కూడా అంటారనేసి నేను ఎవరికి ఏం చెప్పుకోలేదు. సో తర్వాత నాకు చాలా సీరియస్ పీరియడ్ టైంలో కూడా నాకు అన్నం అనేది కూడా లేదు, తాగడానికి మంచినీళ్ళు కూడా లేదు. ఒక రూమ్లో బంధించడం అనేది జరిగింది సార్. సో 4 డేస్ చూస్తే నా కాళ్ళు, ఫేస్ అంతా పొంగిపోయిన, బ్రీతింగ్ కూడా తీసుకోలేక ఆ సిచ్యువేషన్లో ఉంటే నేను మా అక్కలకి, మా అమ్మని ఫోన్ చేసి అమ్మ నాకు కొంచెం సీరియస్గా ఉంది మీరు రావండి అంటే వచ్చి డోర్ తీసిన తర్వాత చూస్తే ఏంటి ఇలా అయిపోయావంటే ఇలా వదిలేసి వెళ్ళిపోయారు. మా అత్తకు ఆపరేషన్ అనేసి రూమ్లో బంధించి వెళ్ళిపోయారు. నాకు కొంచెం ప్రాబ్లం ఉందంటే టెస్ట్లు ఇక్కడ చేయిస్తే కొంచెం అమ్మాయి సీరియస్గా ఉంది, సో మీరు ఎక్కడైనా హాస్పిటల్లో జాయిన్ చేయండి అనేసి ఇక్కడ తీసుకొస్తే, సో మా ఆడబట్టే వాళ్ళ మీదకి వస్తుందేమో అనేసి ఆ నైట్ మీద ఇంటికి పంపించేది. అక్క తీసుకెళ్ళిపోండి అనేసి ఇంటికి పంపిస్తే నువ్వు నాకు నైట్కి కొంచెం సీరియస్గా అయ్యి ఆ రోజు నైట్కి మార్నింగ్ నన్ను హాస్పిటల్ అనేది జాయిన్ చేశాను. సో అమ్మాయికి ఇలా అయిపోయిన కారణం ఎవరనేసి డాక్టర్స్ అడగగా వచ్చి సైన్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్